Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. అక్టోబర్ 29కి చెందినటువంటి వాక్య భాగాలు రెండు ఉన్నాయి. 2 రాజులు 10, 11 అధ్యాయాలు చదువుకోవాలి. కానీ 11వ అధ్యాయం 1 నుండి 16 వరకు చదువుకుందాం. మరలా రెండవ వాక్య భాగం ఏంటంటే 2వ తిమోతి మొదటి అధ్యాయం, దానిలో కూడాను అంతా చదవము, 3 నుండి 8 వరకు. ఈ భాగాల్లో ఇద్దరు అవ్వలున్నారు, అతల్య, లోయి. వారి గురించి మనం చెప్పుకుందాం. అంతకుముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. అవ్వలందరూ ఒకటి కాదు. కొందరు అతల్య వలె, మరికొందరు లోయి వలె ఉంటారు కదా. ఈ దిన ధ్యానమునకు ఏర్పరచబడిన 2 వాక్య భాగాల్లో ఇద్దరు అవ్వల్ని మనం చూస్తాం. గ్రాండ్ మదర్స్. ఓకే, అమ్మమ్మ కానీ నానమ్మ కానీ వాళ్ళిద్దరిని అవ్వలు అని అంటారు. ఓకే, గ్రాండ్ మదర్స్. మనం వాక్య భాగం చదువుకుందాం. మొదటగా 2వ రాజులు 11 మొదటి 16 వచనాలు చదువుకుందాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాడు. రాజైన యెహోరాము కుమార్తెయను అహజ్యాకు సహోదరినైన యెహోషబ, అజల్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండట చేత అతడు చంపబడకుండాను. ఇక మిగిలిన వాళ్ళందరూ హతమయ్యారు. అతల్యా దేశంను ఏరుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాద కావలి కాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తీసుకొని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనుపరచి ఎలాగూ ఆజ్ఞాపించను. మీరు చేయవలసినది ఏమనగా, విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై 1 భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలెను. 1 భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయు వారునై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలెను. రాజు బయలుదేరి సంచరించినప్పుడల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయాద తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం చేసిరి. ప్రతి మనిషి తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాద యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను
మందిరము కుడి కొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచింది. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి తరువాత వారు అతని పట్టాభిషేక్తినిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి యగునుగాకని చాటించింది. అతల్య కాయువారును జనులు కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజు వద్ద నిలవబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటకు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చను గనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. 1 తిమోతి 1వ అధ్యాయం 3 నుండి 8 వరకు ఈ చిన్న భాగం, అది కూడా చదువుకుందాం. ఇది తిమోతి అవ్వ లోయి గురించి ఏం చెప్పబడింది అక్కడ. ఇక 2వ తిమోతి 1 అధ్యాయం. ఇది పౌలు రాసినటువంటి పత్రికల్లో లాస్ట్ పత్రిక, 13వ పత్రిక. అది రాస్తున్నప్పుడు ఆయనకు తెలుసు తప్పనిసరిగా ఆ నీరో రాజు క్రింద ఆయన మరణించబోతున్నాడు అని చెప్పగా తెలిసి ఆయన బాధ్యతను తిమోతికి అప్పగిస్తున్నట్లుగా ఈ లాస్ట్ వీలునామాలాగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన్ని ప్రశంసిస్తూ యూ హ్యాడ్ ఎ గ్రేట్ బ్యాక్గ్రౌండ్, గ్రేట్ పేరెంటల్ అప్బ్రింగింగ్ అని ఆయన ప్రశంసిస్తూ చెప్పినటువంటి మాటలు 3 నుండి 8 వరకు. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తుడుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించను. అది నీయందు సహా వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఇక్కడ మొదటి ప్రయాణంలో అంటే సువార్త ప్రయాణంలో అక్కడ లిస్ట్రా, డర్బే, ఐకోనియంకి వచ్చినప్పుడు ఆ లిస్ట్రా అని ఉంటుంది కదా, ఆ లిస్ట్రాలో ఈయన తిమోతి ఉన్నాడు. అప్పుడు ఈ 3 తరాల వారు మారు మనసు పొందినట్టుగా మనం ఊహించుకోవచ్చు. తిమోతి తల్లి, తిమోతి అమ్మమ్మ, ముగ్గురు 3 తరాలకు చెందినటువంటి వాళ్ళు మారు మనసు పొందారు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవముతో పాలువాడవయ్యుండుము. ఇప్పుడు ఇక్కడ 2 అవ్వలు,
మొదటి అవ్వ అతల్య ఉత్తర రాజ్యం ఇశ్రాయేలులో అల్లరిని బట్టి జరిగిన దాడిలో యెహూ చేత చంపబడిన యోధా రాజైన అహజ్యా తల్లి. ఆమె అతి దుర్మార్గురాలు. తన కుమారుని హత్య చేసినప్పుడు ఒక రాణి ఎన్ని తీరుల్లో స్పందించగలదో ఊహించగలం. ఈవిడిని బట్టి తన కుటుంబమంతటిని హతమార్చుటకు తలపడినది. చనిపోయిన కుమారుని సహోదరులను, శిశువుగానున్న తన మనమడు యెహోషువ తప్ప మనవ సంతానం అంతటిని హతమార్చమని రాజ భవన సంరక్షణ భటులకు ఆజ్ఞాపించినది. ఇలాంటి అతల్య. యోవాషు మేనత్త దాది దగ్గర దాచి ఆయనను, ఆ మనవడిని యెహోషువను రక్షించినది. మేనత్తను కూడా చెప్పి ఉండొచ్చు మరి. ఈ విధంగా అతల్య తన అధికారాన్ని కాపాడుకున్నది. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత యెహోషువ 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే యాజకుడైన యోధా బాలుని బయటకు తెచ్చి హక్కుగల రాజుగా ప్రకటించను. యెహూ యోధాకు అనుకూలంగానున్న స్థానిక సేనలతో కాపాడుచు దావీదు వంశంను పరిరక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యూహాన్ని అతల్య గమనించి ఏముంది, ద్రోహం ద్రోహం అని కేకలు వేసింది. అది మనం చదువుకున్నాం. కానీ ఆ కేకలకు విలువ లేదు. అధికారం పొందుట కొరకు ఆమె హత్యకు సిద్ధపడుటే కాక చాలా అరుదైన కార్యం చేసింది కదా. ఏంటి అరుదైన కార్యం అంటే, తన పిల్లలను, మనుమ సంతానాన్ని చంపుటతో చెప్పలేనంతగా ఆమె దుష్టత్వము ముదిరిపోయింది. ఇప్పుడు ఆమెను సరిదిద్దే వారిని ద్రోహులుగా ఎంచుతుంది. ఇప్పుడు ఆవిడని సరిదిద్దుతుంటే ఆవిడ ద్రోహులుగా ఎంచి ఏమంటుంది, ద్రోహం ద్రోహం అంటుంది. చూడండి, ద్రోహం ద్రోహం అంట. ఆవిడ చేసిందంతా ఏమైంది? ఈమెకు తిమోతి యొక్క అమ్మమ్మకు ఎంత తేడా ఉంది. పౌలు దృష్టిలో తిమోతి లోయి, ఆయన తల్లి యూనిస్ అంటాం కదా, యూనికే. నిష్కపటమైన విశ్వాసం కలిగి ఆ స్వాస్థ్యాన్ని వారి కుమారునికి, మనుమనికి అందజేసింది. ఏ విధంగా అందజేసినదో వివరించి చెప్పబడలేదు. వేరే చోట లేఖనాలలో ఉన్నటువంటి పద్ధతిని బట్టి మనం ఊహించుకుంటే, కనీసం వారి మాదిరి జీవితాన్ని బట్టి, మాదిరి జీవితాన్ని బట్టి అంటే ఆ జీవితాన్ని బట్టి ఆ ఇన్ఫ్లుయెన్సు మరి వాళ్ళిద్దరికీ దొరికింది. అంటే కుమారుడికి, మనవ సంతానానికి గట్టి ఉపదేశం జరిగినట్లు ఊహించగలం. మాదిరి జీవితం, దాంతోపాటు ఉపదేశం, నిష్కపటమైన విశ్వాసపు మాదిరిని, లేఖన ఉపదేశాలను తిమోతికి అందజేశారు. ఉపదేశం అంటే లేఖనాలు సరిగా బాలుడిగా ఉన్నప్పుడే చెప్పటం. మరి జాన్ స్టార్ట్ ఏమంటాడంటే, ఉగ్గు పాలతో ఆవిడ ప్రేమతో పెంచుతూ, ఉగ్గు పాలతో ప్రేమ కలిపి ఆవిడ పెంచింది. దాంతోపాటు లేఖనాలు కూడా మరి ఉపదేశించింది. వారు దేవునితో నడిచిన విధానం
మరి దాని యథార్థత, ఇప్పుడు నడిచిన విధానం యథార్థంగా నడిచినటువంటి విధానం అన్నమాట. నిజానికి అంతర్మత వివాహాలతో ముడిపడిన స్త్రీ పురుషులకు ఈ వాక్య భాగం ఓదార్పు కలిగేదిగా ఉన్నట్టుంది. ఆ ఓదార్పు దాగి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు అంతర్మత వివాహాలు ఉంటాయి కదా, మరి భార్య క్రైస్తవురాలు కావటం, భర్త మరి వేరే మతానికి చెందినటువంటి ఆవిడ, అతను, వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఒక ఆవిడేమో భార్య ఏమో క్రైస్తవురాలు, భర్త మరి అన్యుడు. అలాంటి పరిస్థితుల్లో ఆదరణ ఏంటి అంటే ఇలాంటి సందర్భాలు ఆదరణను ఇచ్చేటువంటి రీతిగా ఉంటుంది. తిమోతి తల్లి యూనికే యూదురాలుగాను, మరి అపోస్తలుల కార్యాలు 16:1 క్రైస్తవురాలుగాను గుర్తించబడింది. ఆయన తండ్రి గ్రీక్ వాడు, అన్యుడని మనం గుర్తించగలం. ఈ సందర్భంలో క్రైస్తవ విశ్వాసము గెలుపొందింది. అంటే వాళ్ళందరూ కూడాను సువార్త విని క్రైస్తవులుగా మరి వారు మారారు. స్త్రీలందరూ ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, ఏ విధంగా మనం దీన్ని అన్వయించుకోవచ్చు. స్త్రీలందరూ అతల్య వలె దుష్టులు కారు. స్త్రీలందరూ కాదు, అమ్మమ్మలు కాదు, నానమ్మలు కాదు, అందరూ దుష్టులుగా ఉండరు. అందరూ లోయి యూనికే వలె నమ్మకంగా ఉండరు. అయితే అన్నిటికంటే అధికంగా స్త్రీ పురుషులు అధికారం కలిగి ఉండాలని ఆశిస్తారు. అంతే కదా మరి అతల్య చేసింది. ఆవిడ అందరిని చంపపోయినా కానీ దాని వెనక ఎందుకు చంపింది అని అంటే అధికారం ఉండాలి అని. కాబట్టి చాలామంది కూడాను స్త్రీలు కానీ పురుషులు కానీ అధికారం కలిగి ఉండాలని ఆశిస్తారు. ఆ విషయంలో అతల్య వలె మనుషులు ఉంటారు. ఎక్కడుంటారు? ఈ ఈ అధికారం చాలా ఎక్కడ అధికారం సంపాదించుకోవాలని ఆశిస్తారు? ఇంట్లో కానీ, ఉద్యోగంలో కానీ, క్రైస్తవ సంఘాల్లో కానీ అధికారం కలిగి ఉండాలని ఆశిస్తారు. హత్య చేయుటకు పాల్పడకపోవచ్చు కానీ అధికారం సంపాదించుకున్నటకు వారు ఏం చేస్తారు? అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. దీన్ని బట్టి దేవునికి తీర్పు మాత్రము లోనవుతారు. ఇక లోయి విషయం, నిష్కపటమైన విశ్వాసం కలిగి తరువాత తరంపై ప్రభావం చూపించేవారు ధన్యులు. లోయి వలె వాళ్ళు ధన్యులవుతారు. నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగి, ఆ మాట చదువుకున్నాం కదా. తర్వాత తరం మరి రెండు తరాలపై ఆ ప్రభావం చూపించింది. కాబట్టి ఈ సువార్త చెప్పినప్పుడు వాళ్ళందరూ స్పందించారు. 3 తరాల వాళ్ళు స్పందించడానికి కారణం అది. ఎందుకంటే విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి వాక్యం చదువుకుంటూ దైవభక్తితో వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు దానికి పాజిటివ్గా స్పందించారు. అలాంటి వాళ్ళు ధన్యులు. మరి మనం మనం తటస్థపడేది అవ్వలు ఏ విధంగా ఉంటారు? అతల్య వలె ఉంటారా? లోయి వలె ఉంటారా? మన సంఘాల్లో ఎంతోమంది మరి అవ్వలు ఉంటారు, తల్లులు ఉంటారు. వాళ్ళు నేర్చుకోవాల్సిన, వాళ్ళకి ఇచ్చేటువంటి సవాలు ఇదిగా, అతల్య వలెనా లోయి వలన. ప్రార్థన చేసుకుందాం.
May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.